మళ్ళీ భీకర యుద్ధం ప్రారంభమైంది. సీజ్ ఫైర్ తర్వాత ఇజ్రాయెల్పై మొట్టమొదటిసారి ఇరాన్ మిసైల్ అటాక్ పాల్పడింది. ఇరాన్ దాడులతో ప్రతీకార దాడులు మొదలుపెట్టింది. ఇజ్రాయెల్ నెతన్యాహు ప్రతీకార దాడులకు దిగాడు. ఇరాన్ రాజధాని టెహ్రాన్, ఇస్ఫహాన్, తబ్రిజ్ ప్రాంతాల్లో భారీ పేలుళ్లకు ఉపక్రమించింది ఇజ్రాయెల్. కొద్దిసేపటి క్రితం ఈ అంశానికి సంబంధించి మ్యాప్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇజ్రాయెల్. ఇఫ్ పాసిబుల్ ఆ మ్యాప్ని మరి కాసేపట్లో నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఇదే అంశాన్ని క్లారిటీ ఇచ్చింది. ఎక్కడెక్కడ దాడి చేసిందే లేకపోతే ఎక్కడెక్కడ దాడులు జరిగాయి, ఇజ్రాయెల్ ఏ చోట్ల వేటిని టార్గెట్ చేసుకుంది అనే అంశానికి సంబంధించి కూడా ఇజ్రాయెల్ చెప్పుకొచ్చింది. ఇజ్రాయెల్ వరుస దాడులకు దిగింది. ఈరోజు ఇరాన్ మీద వరుస దాడులకు ఇజ్రాయెల్ దిగిన సందర్భం. కొద్దిసేపటి క్రితం ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా ఈ అంశానికి సంబంధించి ఆయన రియాక్ట్ అయ్యారు. దాడుల మీద ఇటు ప్రధాని నెతన్యాహు కూడా ఇప్పటికీ కీలక సమావేశం నిర్వహించారు. ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నారు. ఎప్పటికప్పుడు అక్కడ పరిస్థితులని అడిగి తెలుసుకుంటూ ఉన్నారు ఆయన. ఈ నేపథ్యంలోని ఈ భీకర దాడులకు దిగింది ఇజ్రాయెల్. భారత్ కూడా ఈ అంశం మీద రియాక్ట్ అయింది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఇంకోసారి ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఇటు భారత ఎంబసీ, ఇండియన్ ఎంబసీ కూడా అడ్వైజరీని జారీ చేసింది. తక్షణమే ఇరాన్ను వీడాలంటూ అక్కడ భారత పౌరులకు సూచించింది. పశ్చిమాసియాలో నెలకొన్న తాజా పరిణామాల కారణంగా ప్రస్తుతానికి భారత పౌరులు ఇరాన్కు వెళ్లే నేపథ్యం కాదు, లేకపోతే ఇరాన్కి ప్రయాణాలని పూర్తిగా మానుకోవాలని సూచించింది. ఇక ఇరాన్లో ఉన్న భారత పౌరులు అందుబాటులో ఉన్న రవాణా మార్గాల్లో వెంటనే ఆ దేశాన్ని విడిచి స్వదేశానికో లేకపోతే ముందుగా ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చారంటూ కూడా డైరెక్షన్స్ జారీ చేసింది. ఇప్పటికీ ఆ దాడులకు సంబంధించి ఇరాన్ రాజధాని టెహ్రాన్, ఇస్ఫహాన్, తబ్రిజ్ ప్రాంతాల్లో భారీగా పేలుళ్లు చోటు చేసుకున్నాయి. వాటితో పాటు మహపహార్లోని పెట్రోకెమికల్ ప్లాంట్పై ఇజ్రాయెల్ దాడికి పాల్పడింది. ఇరాన్ గగనతలాన్ని మూసివేశారు అధికారులు. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను యాక్టివేట్ చేసింది ఇరాన్. సౌదీ అరేబియాలోని అమెరికా స్థావరాలను ఇరాన్ టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది ఇప్పుడు మళ్ళీ. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం ఎప్పుడైతే అమెరికా ఇరాన్ను టార్గెట్ చేస్తుందో ఆ తర్వాత ఖతార్, సౌదీ అరేబియా ఈ ప్రాంతాల్లో ఎటువంటి దాడులు జరిగాయో చూసాం. సో ఈ నేపథ్యంలో ఒమన్ కావచ్చు, ఆ ప్రాంతాల్లో ఒమన్ మీద దాడులు చేసిన సందర్భం ఎప్పుడైతే ఇరాన్ మీద అమెరికా దాడులకు దిగిందో, అండ్ ఇప్పుడు సౌదీ అరేబియాతో పాటు మళ్ళీ మొదటికొచ్చింది అనుకోవాలి. సౌదీ అరేబియాతో పాటు ఇటు గల్ఫ్ కంట్రీస్ మీద తిరిగి ఇరాన్ దాడులకు దిగే అవకాశం ఉంది. ఇంకోవైపు రెడ్ సీలో ఇజ్రాయెల్ నౌకలను పేల్చేస్తామంటూ హౌతీలు వార్నింగ్ ఇచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. మార్కెట్లు క్రాష్ అవుతున్నాయి. దాంతోపాటు ప్రస్తుతం ఎటువంటి పరిస్థితి ఉందనేది అర్థం చేసుకోవచ్చు. బంగారం రేటు పడుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇన్వెస్టర్స్ అంతా ఈ పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో భయంలో అటువైపు టర్న్అవుట్ అవుతున్నారు. పూర్తిగా డాలర్ వైపు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే అక్కడ సేఫ్ మోడ్ అని చెప్పి. బ్యాక్ టు ద సబ్జెక్ట్ హెడ్ అగైన్. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎటువంటి దాడులు జరుగుతున్నాయి అనేది విజువల్స్ మీరు చూడొచ్చు. పెద్దగా మంటలు ఎగసిపడుతున్నాయి. ఇస్ఫహాన్, తబ్రీజ్ ఈ ప్రాంతాల్లో కొన్ని సెలెక్టెడ్ లొకేషన్స్లో ఇటు ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతుంది. ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ కూడా ఈ అంశం మీద రియాక్ట్ అయింది. ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్తో పాటు వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా యాక్టివేట్ అయింది. ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్తో పాటు ఇప్పటికే ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించడం జరుగుతుంది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో అంటే ఇరాన్కి సంబంధించి కీలకమైన ఆ ప్రదేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వెంటనే ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి రావాలని భారత్ ఇప్పటికే డైరెక్షన్స్ ఇచ్చింది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇస్ఫహాన్ కావచ్చు, లేకపోతే నతాంజ్, అక్కడ న్యూక్లియర్ ప్లాన్కి సంబంధించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ ప్రాంతాలను కూడా టార్గెట్ చేసింది. ఇజ్రాయెల్ ఇప్పటికే చెప్పుకొచ్చింది మేము విడిచిపెట్టమని చెప్పి. అయితే ఎక్కడ స్టార్ట్ అయింది అనేది మాట్లాడుకునే సందర్భంలో మీకు గుర్తుంటే కనుక ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడులు చేస్తున్న క్రమంలో లెబనాన్ మీద దాడులు చేస్తున్నప్పుడు అక్కడ హౌతీని విడిచిపెట్టే హౌతీలు అలాగే హమాస్, హెజ్బుల్లాను విడిచిపెట్టామని చెప్పి ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత లెబనాన్ మీద మీరు దాడులు చేశారు కాబట్టి ఇది సీజ్ ఫైర్ వైలేషన్ జరిగినట్టే, కాల్పుల విరమణ ఉల్లంఘన జరిగినట్టే అని చెప్పి ఇరాన్ భావించి ఆ తర్వాత దాడులకు దిగింది. అండ్ ఈ క్రమంలో అమెరికా అడ్వాన్స్గా ఒక మూవ్ వేసింది, ఒక అడుగు వేసి లేదు వీళ్ళు ప్రమాదకర స్థాయికి చేరుకునే అవకాశం ఉంది, మళ్ళీ యుద్ధానికి సంబంధించి సన్నద్ధమవుతున్నారు కాబట్టి ఇక తప్పని పరిస్థితుల్లో మేము దాడులు చేస్తున్నామని చెప్పి ఇరాన్ మీద దాడులకు పాల్పడ్డామని చెప్పి అమెరికా చెప్పుకొచ్చింది. అండ్ ఇదే అదునుగా తీసుకొని ఇప్పుడు ఇజ్రాయెల్ మళ్ళీ ఇరాన్ మీద దాడులకు దిగింది. ఈ క్రమంలోని దాడులు తీవ్రతరం అవుతూ ఉన్నాయి. ఇరాన్లోని కీలక స్థావరాలని టార్గెట్గా చేసుకొని ఇప్పుడు ఇజ్రాయెల్ దాడులకు దిగింది. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం.
అది ఇజ్రాయెల్ కొద్దిసేపటి క్రితం జరిపిన దాడులు ప్రతీకార దాడులుగా మాట్లాడుతుంది ఇజ్రాయెల్. ఇక్కడ ఏం చెప్తుందంటే ఇజ్రాయెల్ చెప్తున్నాను, డజన్స్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్స్ గైడెడ్ బై మిలిటరీ ఇంటెలిజెన్స్ కంప్లీటెడ్ a short time ago an extensive strike against the strategic defense system of the Iranian terror regime. In recent time, defense systems were deployed in several different areas in Iran as part of the regime's activity to restore its detection and defense capability that were damaged in Operation Roar of the Line. The strike led to the destruction of these systems. In Operation Roar of the Line, the IDF struck deeply at the defense system of the Iranian terror regime. The completed strikes help to further deepen the Air Force's freedom of action in Iranian space అంటూ కూడా ఇటు ఇరానే స్వయంగా చెప్పుకొచ్చింది ఎక్కడ దాడులకు పాల్పడ్డారు, ఎక్కడెక్కడికి దాడులకు దిగింది, ఏ సందర్భాల్లో ఎక్కడెక్కడ దాడులకు దిగాల్సి వచ్చింది అనే అంశానికి సంబంధించి ఇరాన్ స్వయంగా చెప్పుకొచ్చింది. గత 2-3 గంటలుగా అప్డేట్స్ కొనసాగిస్తుంది. ఎయిర్ ఫోర్స్ గైడెడ్ బై మిలిటరీ ఇంటెలిజెన్స్ struck a short while ago several targets in the petrochemical complex in మాషహర్ ఇరాన్కి సంబంధించి సౌత్ వెస్ట్రన్ ప్లేస్లో ఉన్న మాషహర్లో ఉన్న పెట్రోకెమికల్ కాంప్లెక్స్ని టార్గెట్ చేశామని చెప్పి ఇజ్రాయెల్ చెప్పుకొచ్చింది. దాంతోపాటు ఇంకా ఎటువంటి ప్రాంతాన్ని టార్గెట్ చేస్తుంది అనేది కూడా ఇజ్రాయెల్ తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్లో చెప్పుకొచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాలు IDF ఐడెంటిఫై షార్ట్ వైల్ ఎగో అని చెప్పి మిజైల్స్ వర్ లాంచ్డ్ ఫ్రమ్ ఇరాన్ టువర్డ్స్ ద టెరిటరీ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్ అని చెప్పుకొచ్చింది. ఇటు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది, మిజైల్స్ ఇరాన్ నుంచి లాంచ్ చేయడం జరిగింది, అవి ఇజ్రాయెల్ వైపు వస్తున్నాయి. దీంతోనే మేము తిరిగి ప్రతీకార దాడులకు దిగామని చెప్పుకొచ్చింది. మీరు చూడొచ్చు, ఇది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఇరాన్కి సంబంధించి రిలీజ్ చేసిన వీడియో. అది ఆ లొకేషన్స్ మీరు చూడొచ్చు, వాళ్ళ భాషలో అది రాసుకొచ్చింది ఎక్కడెక్కడ దాడులు జరిగాయి అనేది మీరు చూడొచ్చు. ఏ పాయింట్స్ని దాదాపుగా వాళ్ళకి న్యూక్లియర్ పాయింట్స్, అలాగే వాళ్ళ పెట్రోకెమికల్ ఫ్యాక్టరీస్, ఇవి ఉన్న కీలకమైన ప్రాంతాన్ని టార్గెట్ చేసుకుంది ఇజ్రాయెల్. అంటే ఏ స్థావరాన్ని టార్గెట్ చేస్తుందో విజువల్స్ పైన మనకు అర్థమవుతుంది. వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ ఉంది, పెట్రోకెమికల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, దాంతోపాటు న్యూక్లియర్ లొకేషన్స్ అవి. వాటితో పాటు యుద్ధానికి సంబంధించి సన్నద్ధమవుతున్న తరుణంలో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కావచ్చు, లేకపోతే గ్రౌండ్లో అంటూ ఉంటాం కదా, సొరంగాల్లో దాచిపెట్టుకున్న ఆ యుద్ధ సామాగ్రిని కావచ్చు, వాటిని టార్గెట్ చేసుకుంది. ఆ మిజైల్స్ కూడా చూపించింది, మీరు చూడొచ్చు ఏ మిజైల్స్ ఉన్నాయి, వాటిని ఎక్కడెక్కడ టార్గెట్ చేస్తామని చెప్పి. మీరు చూస్తే వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, మ్యాక్సిమం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్నే టార్గెట్ చేసినట్టుగా భావించవచ్చు. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆ మిజైల్స్ ఉన్న లొకేషన్స్ని టార్గెట్ చేసుకుంది ఇజ్రాయెల్. ఇరాన్ మీద ప్రతీకార దాడులకు దిగింది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ a disturbing content. Viewer discretion is highly advised. ఇజ్రాయెల్ రిలీజ్ చేసిన లేటెస్ట్ వీడియో అది. ఇజ్రాయెలే చెప్పుకొచ్చింది ఎక్కడెక్కడ దాడులు చేస్తాం, ఎందుకు దాడులు చేస్తాం, ఏ విధంగా దాడులు చేస్తాం, ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, ఏ లొకేషన్స్ని టార్గెట్ చేసుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటికి కొన్ని కన్ఫర్మ్డ్ సోర్సెస్ చెప్పట్లేదు, కానీ బట్ కొంతమంది ఇరాన్ దట్టు IRGC ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ అంటూ ఉంటారు, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ అంటూ ఉంటారు. వీళ్ళకి సంబంధించి ఒక కీలక నేతని మట్టుబెట్టింది ఇజ్రాయెల్ అనేది. బట్ ఎక్కడ అఫీషియల్ కన్ఫర్మేషన్స్ లేవు. ఎవరా నేత, ఎందుకు మట్టుబెట్టింది, ఎవరు ఇంతకీ ఈ ఘటనలో మరణించింది అనేది ఇంకా అఫీషియల్ సోర్సెస్ కింద కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. కానీ దాడులు మాత్రం తీవ్రతరం అవుతున్నాయి. ఇరాన్ మీద ప్రతీకార దాడులకు ఇజ్రాయెల్ దిగడం ఇప్పుడు మళ్ళీ యుద్ధాన్ని మొదటికి తీసుకొచ్చినట్టుగా భావించవచ్చు. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU. At KL Lake,
you have the freedom to choose the subjects that fuel the engineering. UKL deemed to be university